కౌలు రైతు చట్టాన్ని నూతన కౌలు రైతుల చట్టాన్ని రక్షించాలి. వ్యవసాయం చేసే కౌలు రైతుల కార్డులు కౌలు కార్డులు ఇచ్చిన వాళ్ళందరికీ బ్యాంకులు లోన్స్. నూతన వ్యవసాయ కౌలు చట్టాన్ని రావాలి. నూతన వ్యవసాయ కౌలు చట్టాన్ని రైతులను రక్షించాలి. నూతన సమగ్రమైన చట్టాన్ని నివారించాలి. కౌలు రైతుల ఆత్మహత్యలను నూతన కౌలు రైతుల చట్టాన్ని రక్షించాలి. కౌలు రైతులను నివారించాలి. కౌలు రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వాలు. ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ముఖ్యంగా కౌలు రైతులు దాదాపు మాకు తెలిసిన లెక్కల్లో 2 లక్షల మంది వరకు ఉన్నారు. ప్రభుత్వం చెప్పే లెక్కల్లో 50,000 మంది ఉన్నారు. కానీ కౌలు కార్డులు ఇచ్చింది దీంట్లో 30% కాదు, 10% కూడా లేదు. కౌలుదారులందరినీ ప్రభుత్వం గాలికి వదిలేస్తుంది. ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్న లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ రక్షణ చట్టంలో వ్యవసాయం చేసి మనందరికీ భుక్తిని మన జీవనాన్ని మనకి సాగించే వాళ్ళు కౌలు రైతులు. కానీ కౌలు రైతులకు సంబంధించి ప్రభుత్వం కానీ బ్యాంకులు కానీ నిబంధనలు కానీ అనుకూలంగా లేకపోవటం వల్ల ఈవేళ ప్రతి 40 నిమిషాలకే రాష్ట్రంలో దేశంలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యలకి కారణం ఏంటనేది పాలకులు ఎంత మొత్తుకున్నా కౌలు రైతులు పరిశీలన చేయట్లేదు. ముఖ్యంగా ఆత్మహత్యలు నివారించాలంటే వ్యవసాయం చేసే కౌలు రైతులందరికీ కౌలు కార్డులు ఇవ్వాలి. ఇచ్చిన కార్డులకి సంబంధించి లోన్స్ ఇవ్వాలి. వీళ్ళని కౌలు రైతులుగా గుర్తింపు పొందే విధంగా ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం రైతు రిజిస్ట్రీ అనే ఒక నిబంధన తీసుకొచ్చింది. కౌలు రైతుకు కూడా కార్డు ఇచ్చి ఇతన్ని కూడా ఆ రిజిస్ట్రీలో చేర్చాలి. అట్లాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సహాయాలు కౌలు రైతులకు అందట్లేదు. ఖచ్చితంగా కౌలు రైతులకి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే రైతు భరోసా, పిఎం కిసాన్ నిధులు కౌలు రైతులకు అందే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతుల సమస్య పరిష్కారానికి అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర ధర్నాలు చేయడం, అలాగే జిల్లా కలెక్టర్లకి మెమరాండాలు ఇమ్మని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం పిలిపించింది. అందులో భాగంగా ఏలూరు కలెక్టర్ కార్యాలయం దగ్గర ఈరోజు ఈ ధర్నా జరుగుతూ ఉంది. ఇందులో ప్రధానంగా అన్నం పెట్టే రైతు ప్రతి 30 గంటకి ఒకళ్ళు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ చేసుకునే వాళ్ళల్లో 180% మంది కౌలు రైతులే. ఎందుకంటే వీళ్ళకేమో పంట పండించిన తర్వాత గిట్టుబాటు ధర ఉండట్లేదు. పంట పండించడానికి కావాల్సిన పరిస్థితులు అంటే కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు ఇవన్నీ కూడా ఇబ్బంది పెడతా ఉన్నాయి. ప్రధానంగా వీళ్ళకి ఐడెంటిటీ కార్డు కూడా ప్రభుత్వం ఇవ్వట్ల. గుర్తింపు కార్డు ఇవ్వాలి. గుర్తింపు కార్డుతో పాటు వీళ్ళు వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో చిక్కుకొని విలవెల్లాడుకోకుండా బ్యాంకు ద్వారా రుణాలు ఇవ్వడానికి కావాల్సిన చర్యలు ప్రభుత్వం తీసుకుంటే కౌలు రైతుకి కొంత సేఫ్గా ఉండడానికి కావాల్సిన పరిస్థితులు ఉంటాయి. అట్లాంటి పరపతి సౌకర్యం కల్పించమని చెప్పేసి కౌలు రైతుల సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.